మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ ముందుకు పోదామని అధ్యక్షాన్ని సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగం పైన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. నమస్కారాలు. శ్రీ కేటీ రామారావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ గారు నిన్న ఉభయ సభలను ఉద్దేశించి వారి ప్రసంగం ఏదైతే ఉందో దాని మీద మాకు స్పందించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పెద్దలు బమ్మెర పోతన గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష. కారే రాజుల్ రాజ్యంబులు కలగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరిమూటగట్టుకొని పోవం జాలిరే భూమిపై పేరైనం గలదే శిబి ప్రముఖులం ప్రీతిన్ యశకాములై ఈరే కోర్కులు వారలన్ మంచిదే ఇక్కాలమున్ భార్గవ. అంటే అధ్యక్ష, ఆనాడు బమ్మెర పోతన గారు భాగవతంలో రాసిన ఈ పద్యం అర్థం ఏంటంటే, ఆడిన మాట తప్పొచ్చు, అబద్ధాలు ఆడొచ్చు, ఏం తప్పులేదు రాజా అని చెప్పి బలిచక్రవర్తి గారికి శుక్రాచార్యుడు సలహా ఇస్తారు అధ్యక్ష. అప్పుడు బలిచక్రవర్తి ఏమంటాడంటే, చరిత్ర నిండా చాలామంది రాజులు తమ దర్పంతో మరి గర్వాతిశయాన్ని ప్రదర్శించిన వాళ్ళు ఉన్నారు. నేనే రాజు, నేనే మంత్రి అని మిడిసిపడ్డ వాళ్ళు ఎవరు కూడా సంపదలు మూటగట్టుకుపోలేరు, పదవులను వెంటబెట్టుకొని పోలేరు, భూమిపైన మిగిలేది పేరు మాత్రమే అనే మాట వారు చెప్తారు అధ్యక్ష. శిబి చక్రవర్తి లాంటి వారు అధ్యక్ష అడిగిన వారి కోరికలు తీర్చి ఇచ్చిన మాట నిలబెట్టుకొని, నేను శిబి చక్రవర్తి గురించి చెప్తాను, మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు నాకు అర్థం. అందుకే నేను అదే విచిత్రం అధ్యక్ష, గుమ్మడికాయలు దొంగలంటే చెప్తారు కదా అధ్యక్ష. అధ్యక్ష, రాచరికంలోనైనా ప్రజాస్వామ్యంలోనైనా సింహాసనం మీద కూర్చున్న తర్వాత పరిపాలనలోకి వచ్చిన తర్వాత మరి పాలకులు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే వారికి విశ్వసనీయత, గౌరవం ఉంటుంది అధ్యక్ష. ఎవరు కూడా 1000 ఏళ్ళు ఉండరు, ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో కూడా ఉండరు అధ్యక్ష. మేము కూడా 10 ఏళ్ళు ఉన్నాం, ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పార్లమెంటులో రాష్ట్రపతి గారు ఇచ్చే ప్రసంగానికైనా శాసనసభలో గవర్నర్ గారు చేసే ప్రసంగానికైనా ఒక విలువ, ఒక విశ్వసనీయత ఉండాలి అధ్యక్ష. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత తొలి గవర్నర్ గారి ప్రసంగానికి చాలా ప్రాధాన్యత